నాటకాలు ఆడించారు. ఇటీవల కొద్ది కాలంలో నాటకాలు ఆడిన తొలి ఈ తరుణంలో నేనేదో చిన్నవాడిని, నాకు ఇంత సత్కారం చేస్తానని నేను అసలు జనంలో ఊహించలేదు. ఈ సత్కారానికి మూల కారణం ఒక రోజున ఇదే గ్రామంలో షిరిడి సాయిబాబా మహత్యం నుండి ప్రారంభించిన నా నటన ఈ శ్రీహరి పాత్ర మానవులు పునర్జనులు కళాభిమానులు నా సోదరులు నా మిత్రులైన ఇంతమందికి నా మీద ఆదరణ కలగజేసినందుకు ఆ సర్వేశ్వరుడికి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కళాభిమానులు తెలియజేస్తున్నాను. నేను ఇంతకాలం అవడానికి కారణం నా కుటుంబ సభ్యులు మొట్టమొదట ప్రోత్సాహం. నేను ఏం సాధించినా సాధించకపోయినా మీరు వెళ్ళండి ఆర్టిస్ట్ అవ్వండి ప్రోత్సహించారు. అలాగే ఒక టైంలో ఈ కళ నుంచి విరమించుకుందామన్న పరిస్థితిలో మా అత్తగారైనటువంటి రాజావకయ్య గారు ఎవరి గురించో కళ మానేస్తామో అవ్వతారు నా దగ్గరగా నేనున్నా నీకు నీవని ముందుకు ప్రోత్సహించి నడిపించినటువంటి మా అత్తగారికి ఈ వేదిక నుంచి శిరస పాదాభివందనం చేసి వారికి నా కళాభివందనం తెలియజేస్తున్నాను. అయితే ఇంక నేను ఎక్కువగా మాట్లాడలేను. నా సోదర మిత్రులకు అందరికీ నా కళాభివందనం తెలియజేస్తున్నాను. అలాగే ఆలయ ప్రెసిడెంట్ గారైనటువంటి మన వర్మ గారు ఈ నాటకాన్ని నాకు ఇస్తే చాలనుకున్నాను. అటువంటిది నాటకంతో పాటు నాకు ఇంత ఈ యొక్క సన్మానం ప్రసాదించినటువంటి వారి కళాభిమానాన్ని నా జీవితాంతం ఎప్పుడూ మర్చిపోను, గుర్తించుకుంటానని శిరసావించి సదా వారికి కళాభిమానం తెలియజేయచ్చు నేను సెలవు తీసుకుంటున్నాను. వేద సేవోమ జీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం యుద్ధ ప్రేమ శోభితం
వేదములే కొమ్ములుగా, శాస్త్రములే పుష్పములుగా, తుమ్మిదలనే పండితులతో కూడిన సభయని కల్పవృక్షములకు నమస్కరించుతున్నదాను. నా పేరు స్పీకర్. నేను దేవదాసీపుర సంఘానికి అధ్యక్షురాలను. ఈనాడు శ్రీకృష్ణాష్టమి. ఈ పర్వదినాన ప్రతి వత్సరము స్వామివారి సన్నిధినందు నాచే నాట్యం చేయక అనావైద్యం. నాకు వయసు పైబడి పెద్దదానం అడిగితే మా చిరంజీవి చింతామణితే ఈనాడు ఈ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయటకు పెద్దలు నిశ్చయించినారు. నన్ను నా కళను ప్రోత్సహించి పైకి తీసుకొచ్చినట్లే మా చిరంజీవిని కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, ఆలయ ప్రెసిడెంట్ గారికి, గ్రామ పురజనులకు, నట గాయక శిఖాములకు, ఇంకా ఎందరెందరో మహానుభావులు అందరికీ మా నాట్య మండలి తరపున మరి ఒక్కసారి కళాభినందనలు తెలియజేయచ్చు కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నారు.
సరేనమ్మా ఏటీఎంల కొత్తగా కార్మాగారము కార్యస్థానము మేడలు ఇద్దరు కట్టుకున్న కాపుకుంటున్నాం వాసుదేవమూర్తి గారి కుమారుడు బిల్వమంగళమూర్తమ్మా అందరితో మంచి ఆస్తి పనులు కూడానమ్మా అలాగేనమ్మా అన్నయ్య అమ్మా నేను నీ రాక ఇంత ఆలస్యమైనదేమి అమ్మాయి అదిగో నీ ఆశను అలంకరించను నా అవస్థ నేను ఏమని చెప్తాను తల్లి అదే ఇంట్లో నుంచి వీధి ముందు వచ్చేసరికి మీ వదిన బెరగదు ముద్దులకు మంచిది కదా అని ధైర్యం చేసుకొని వీధి గుమ్మలకు వచ్చేసరికి నమ్మిన చక్కగా
ఇలా బాగుతున్నావమ్మా అమ్మా ఏమిటే ఈ ఆవులు అసలు విషయం చెప్పకుండా వెళ్ళిపోయినా తల్లి ఏమిటమ్మా అది అమ్మా బజార్లో పెద్ద బట్టల షాప్ లేదు ఉంది సిద్ధి శెట్టి గారు అబ్బాయి సిద్ధి శెట్టి ఏది ఆ నల్ల కాటకాల ఉంటాడా నేనా